ఒకటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1 నుండి 6 వరకు గల వాక్య భాగాన్ని చదువుకొని దాని ఆధారంగా మనం దేవుని సందేశాన్ని విందాం. దావీదు జీవితంలో జరిగిన ఒక దుఃఖకరమైన వేదనకరమైన సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉంది. దావీదు సౌలుకు తప్పించుకొని పారిపోతూ జీవిస్తున్న ఆ కష్టకాలంలో అతనికి ఏర్పడిన అతి గొప్ప కష్టం ఇది. కష్టకాలంలోనే అతి భయంకరమైన కష్టము, బాధ దావీదుకు కలిగిన సందర్భం ఇది. దావీదు తన మనుషులతో కలిసి ఫిలిస్తీన్ల దేశంలో సిక్లగు అనే ఒక ఊర్లో కాపురం ఉన్నాడు. ఈ ఫిలిస్తీ రాజు, అతని పేరు ఆకీషు. ఈ రాజు సౌలు రాజుతో కూడా యుద్ధం చేయడానికి బయలుదేరి వెళుతున్న ఆ క్రమంలో దావీదును అతనితో కూడా ఉన్న 600 మంది మనుషులను ఆకీషు రాజుకి యుద్ధంలో సహాయం చేయాలని బయలుదేరి వెళుతూ ఉన్నారు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఈ ఆకీషు రాజుతో ఉన్న అధికారులు ఆ రాజుతో చెప్పారు, రాజా, ఈ దావీదు మన ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నామో ఆ దేశపు వాడే. ఒకవేళ వాడిని తొడుకొని పోతే మనస్సు మారి మన మీదనే తిరగబడవచ్చునేమో. కాబట్టి అతని మనుషులను తిరిగి వారి ఊరికి పంపించేయండి అని రాజును, ఫిలిస్తీయ రాజు ఆకీషును వారు బలవంతం చేస్తారు. అప్పుడు ఆకీషు రాజు వచ్చి దావీదుతో, దావీదు, నీ మీద నాకు ఎటువంటి సందేహము లేదు, కానీ మా సర్దారులు, మా అధికారులు నిన్ను సందేహిస్తున్నారు కనుక ఏం అనుకోకుండా నువ్వు తిరిగి నీ మనుషులను తోడుకొని మీ ఊరికి వెళ్ళిపోండి, సిక్లగు అనే మీ ఊరికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి అనేసి ఆకీషు రాజు చెప్పగా దావీదును అతనితో ఉన్న 600 మంది మనుషులను బయలుదేరి తిరిగి తమ సొంత ఊరికి సిక్లగుకు బయలుదేరి వస్తారు. తిరిగి వస్తున్నారు ఎంతో ఆనందముతో. ఓకే, యుద్ధము లేదు కాబట్టి మనందరం బతికాము, తిరిగి వెళ్ళి మన కుటుంబంతో మనం సంతోషంగా ఉందామని వారందరూ తిరిగి ఇంటికి వస్తూ ఉండగా దగ్గరకు వచ్చి చూస్తే, 3 రోజుల ప్రయాణం చేసి దగ్గరకు వచ్చి చూస్తే వారున్న ప్రాంతము సిక్లగు అనే ఊరు అట్నే తగలబడి మండుతూ దట్టమైన పొగలు కమ్ముకొని ఉంది. వారికి ఏం అర్థం కాలేదు. దగ్గరకు వచ్చి చూస్తే వారి ఇల్లంతా తగలబడి ఉంది. భార్యలు, పిల్లలు ఒక్కరూ లేరు. అందరినీ ఈ అమలేకీయులు వచ్చి వారి మీద దాడి చేసి ఆ ప్రాంతాన్ని అంతా కాల్చేసి అక్కడున్న సొమ్మంతా దోచుకునేసి వారి యొక్క భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరబట్టుకొని వెళ్ళిపోయినారు. ఈ 600 మంది వచ్చి ఆ పొగల మధ్యలో లోపలికి వెళ్ళి తమ భార్యల యొక్క, పిల్లల యొక్క పేర్లు పెట్టి పిలిచి రోదిస్తున్నారు. వాక్యం అంటుంది, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఎలా ఉంటుంది? ఒక్కరూ కనిపించలేదు. భార్య, పిల్లలు ఒక్కరూ కనిపించలేదు. వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినారు. ఏం చేశారో, చంపేశారో, చెరిచేశారో, వాళ్ళు ఏమైపోయినారని చెప్పి ఒక్కసారి మనం వాళ్ళ యొక్క పరిస్థితుల్లో మనల్ని పెట్టి ఊహిస్తే నిజంగా అది చాలా బాధాకరమైన ఒక పరిస్థితి. 6వ వాక్యం అంటుంది, దావీదు మిక్కిలి దుఃఖపడాను. దావీదు మిక్కిలి దుఃఖపడాను. దావీదు ఏడ్చాను. దేవుని బిడ్డ, గుర్తుంచుకో, జీవితంలో ఏడ్చే రోజులు కొన్ని వస్తాయి. ఆమేన్. జీవితంలో ఏడ్చే రోజులు వస్తాయి. ప్రసంగి 3:4 అంటుంది, ఏడ్చుటకు ఒక సమయం ఉంది, నవ్వుటకు ఒక సమయం ఉంది, నాట్యమాడుటకు ఒక సమయం ఉంది, దుఃఖించుటకు సమయం ఉంది.
గుర్తుంచుకో, ఏడ్చే రోజులు కూడా నీ జీవితంలో వస్తుంది. ప్రతి దానిని దేవుడు దాని కాలంలో అది సరిగ్గా జరుగునట్లు కాలాలను సమయాలను దేవుడు బ్యాలెన్స్ చేసి పెట్టి ఉన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే నువ్వు చెడిపోతావు, ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే నువ్వు నలిగిపోతావు. దేవునికి తెలుసు. అందుకే మానవ జీవితంలో దేవుడు ఎత్తు పల్లాలని ఉంచాడు. దావీదైతే చాలా బాగా ఏడ్చాడు. అతను అన్నాడు కీర్తనలు 42:3లో, రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. దావీదు అంటున్నాడు, అయ్యా దేవా, నా కన్నీళ్ళే నాకు అన్నము, నాకు నీళ్లు నా కన్నీళ్ళుగానే ఉందయ్యా. రాత్రి పగళ్ళు ఏడుస్తున్నానయ్యా, రాత్రి పగళ్ళు ఏడుస్తున్నాను. 1 సమూయేలు 20:41 వాక్యం అంటుంది, దావీదు బిగ్గరగా ఏడ్చాను. తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను విడిచి వెళ్ళేటప్పుడు దావీదు బిగ్గరగా ఏడ్చాడట. యోబు ఏడ్చాడు. యోబు 16:21 అంటుంది, కన్నీళ్లు ప్రవాహముగా పారేంతగా నేను ఏడుస్తున్నాను. నా కళ్ళలో కన్నీళ్లు ప్రవాహముగా పారుతున్నదయ్యా అని యోబు తన కష్టకాలం ముందు ఏడ్చాడు. ఆదికాండం 37:35లో యాకోబు తన కుమారుడైన యోసేపు కోసం ఏడ్చాడు. అతన్ని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించినా ఓదార్పు పొందలేక తన బిడ్డ కోసము, తన కుమారుడైన యోసేపు కోసము యాకోబు బహుగా ఏడ్చాడు. యెషయా గ్రంథం 38:3లో హిజ్కియా అనే రాజు ప్రాణ అపాయకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఏడ్చాడు. బహుగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. రోగాలు, వ్యాధులు కొన్నిసార్లు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి, మనం ఏడుస్తాం. మార్కు 14:72లో యేసు క్రీస్తు నిరాకరించినందుకు, బొంకినందుకు పేతురు సంతాపపడి బహుగా ఏడ్చాడు. ప్రియులారా, గుర్తుంచుకోండి, జీవితంలో ఏడ్చే రోజులు వస్తాయి. దావీదు ఏడ్చాడు, యోబు ఏడ్చాడు, యాకోబు ఏడ్చాడు, పేతురు ఏడ్చాడు, హిజ్కియా రాజు ఏడ్చాడు, హన్నా ఏడ్చింది. ఆమేన్. నేను కూడా నా జీవితంలో చాలా సార్లు ఏడ్చున్నాను. మనం ప్రేమించే వారిని కోల్పోయినప్పుడు, మన ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, మనకు వ్యాధి వచ్చినప్పుడు, మన కుటుంబం అవమాన పాలైనప్పుడు మనం ఏడుస్తాం. ఏడ్చే రోజులు వస్తాయి. వాక్యం అనే చన్నీళ్లతో మనం శుభ్రం కానప్పుడు కన్నీళ్లతో దేవుడు మనల్ని శుభ్రం చేస్తాడు. ఈ మాట గుర్తుంచుకోండి. వాక్యం అనే చన్నీళ్లతో, మంచి నీళ్లతో మనం శుభ్రం కానప్పుడు దేవుడు కన్నీళ్లతో మనల్ని శుభ్రం చేస్తాడు. దావీదు ఏడ్చాడు. ఏడ్చిన దావీదు ఆ కష్టకాలాన్ని ఎలా అధిగమించాడు, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, దాని నుండి ఎలా బయటపడ్డాడు అనేదే చాలా ముఖ్యం. దాన్నే దేవుడు ఈరోజు మనకు చెప్పబోతున్నాడు. ఆమేన్. మన జీవితం ఏడుపుతో అంతమవ్వదు. ఏడుపుతో మనం మరింత మెరుగవుతాము. దావీదు ఏడ్చాను. రెండవది, దావీదు ధైర్యం తెచ్చుకునేను. హల్లెలూయా. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. దేన్ని బట్టి? తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. అందరికీ ఒక బాధ అంటే దావీదుకి ఇక్కడ మరింత ఎక్కువ బాధ. ఎందుకంటే అతనితో కూడా ఉన్న ఆ మనుషులే అతనికి విరుద్ధంగా తిరగబడ్డారు. ఆదరణ చెప్పవలసిన వారు, ఆదుకొనవలసిన వారు, సపోర్ట్ చేయవలసిన వారే దావీదుకి విరుద్ధంగా చేతులెత్తారు. వాళ్ళందరూ ఏం చేశారంట? రాళ్ళు రువి దావీదును చంపేద్దామరా, అంతవరకు ప్రేమించిన వారు, అంతవరకు దావీదు నువ్వే మా రాజు, నువ్వే మాకు కాబోయే రాజు అని అతన్ని పొగడ్తలతో ముంచెత్తిన వారు, స్తుతించిన వారు, ఇప్పుడు వారికి కష్టాలు వచ్చేసరికి, వారి భార్య పిల్లలను వారు పోగొట్టుకునేసరికి దీనికంతా కారణం దావీదే అని చెప్పి
దావీదును చంపడానికి రాళ్ళెత్తుకున్నారట. ఎట్టు ఉంటుంది దావీదుకు చూడండి. ఒక పక్క దావీదు తన యొక్క భార్యలను పిల్లలను కోల్పోయి ఏడుస్తూ ఉన్నాడు. దావీదు హృదయము ఒక కరగబడే హృదయం, అది మెత్తని హృదయము, ఎమోషనల్ మ్యాన్ అతను. తన భార్యలను పిల్లలను కోల్పోయి అతను ఎంతో ఏడుస్తున్న సందర్భంలో అతనికి ఆదరణగా ఉండవలసిన మనుషులు, స్నేహితులు అతనికి విరుద్ధంగానే తిరగబడ్డారు. కానీ వాక్యం అంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన చేయి విడువడు, ఆయన మంచివాడు, మనల్ని కాపాడుతాడని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. కీర్తనలు 18:1-2 దావీదు అంటాడు, దేవా నా బలమా, నా కోట, నా రక్షణ దుర్గమా, నేను నమ్ముకొని ఉన్నా నా కోట అంటాడు. 37-39 బాధ కలిగేటప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. మీకు బాధ కలిగేటప్పుడు ధైర్యమునిచ్చేది దేవుని యొక్క ప్రసన్నత. ఆమేన్. 46:1 అంటుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఒకసారి ఆలోచించండి. ఆమేన్. మన ధైర్యం ఏమిటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మేము ప్రతి నెల మొదటి తేదీ ఉదయాన్నే లేచి కుటుంబ సమేతంగా ప్రార్థించినప్పుడు ఈ మాట చెప్తాను నేను ప్రార్థనలో, ప్రభువా మా ధైర్యం ఏమిటి నాయన, మా ధైర్యం ఏమిటి? నువ్వే కదా మా ధైర్యం ఏమిటి? మా డబ్బా మా దగ్గర లేదయ్యా, ఆస్తులా మా దగ్గర లేదు, మనుషులా వారి వల్ల కుదరదు, మరి మా ధైర్యం ఏమిటి? నువ్వే మా ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. నువ్వే మా ధైర్యం. కష్టకాలంలో ఆయన మాత్రం మనకు సహాయం చేసి ఉండకపోయి ఉన్నట్లయితే, వాక్యం అంటుంది 124:1 మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మాత్రం మనకు తోడై ఉండకపోయినట్లయితే, వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రాణముతోనే మనల్ని మింగేసి ఉంటారయ్యా. ఈ లోక మనుషులు, ఈ లోక పరిస్థితులు, కష్టాలు, శోధనలు, శ్రమలు, ఆర్థిక సంక్షోభాలు, అలాంటి సమయంలో దేవుడు మాత్రం మనకు తోడై ఉండకపోయినట్లయితే వచ్చిన కష్టాలు, ఆ శ్రమలు మనల్ని అటు ప్రాణముతోనే మింగేసి ఉంటాయి. 94:17-19 వాక్యం అంటుంది, భక్తుడు అంటాడు ఈ విధంగా, యెహోవా మాత్రం నాకు సహాయం చేసి ఉండకపోయినట్లయితే అయ్యో నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. అంటే నేను చచ్చిపోయి ఉంటానయ్యా. దేవుడు మాత్రం నా కష్టకాలములో, నా శ్రమల కాలములో, ఆపత్ కాలములో సహాయం చేసి ఉండకపోయి ఉన్నట్లయితే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉంటాను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నదయ్యా, నెమ్మది కలుగజేయుచున్నది. కష్టకాలములో, శ్రమల కాలములో దేవుడు మాత్రం మనకు సహాయం చేసి ఉండకపోతే మన కష్టాలు మనల్ని మింగేసి ఉంటాయి. అందుకే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది అరణ్య మార్గం గుండా వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడు, మోషే నేను మీతో రాను. ఈ ప్రజలు చాలా మోసమైన ప్రజలు, నా మాటకు లోబడని వాళ్ళు. వీళ్ళతో కూడా నేను వస్తే కోపం వచ్చి వాళ్ళని చంపేస్తానేమో, కాబట్టి నా దూతను పంపిస్తాను, తొడుకుని పొండి చెప్పేశాను. కనానుకు మిమ్మల్ని చేరుస్తానని చెప్పినాను కాబట్టి వీళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నా దూతను పంపిస్తాను, అతను వచ్చి మిమ్మల్ని కనాను నడిపిస్తాడు, తీసుకొని పో అంటాడు. మోషే అంటాడు అప్పుడు, దేవా నువ్వు మాతో కూడా వస్తేనే నేను కదులుతాను. ఆమేన్. నువ్వు మాతో కూడా వస్తేనే నేను కదులుతాను. ఎందుకంటే మార్గం మధ్యలో
అతి భయంకరమైన శత్రువులు ఉన్నారు. మాకన్నా శక్తిలో, ఆర్థికంలో బలవంతులు ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొనే శక్తి ధైర్యం మాకు కావాలంటే మా ధైర్యం నువ్వేనయ్యా. ఆమేన్. నువ్వు లేకపోతే, నువ్వు మాతో ఉండకపోతే, మాతో రాకపోతే మేము ఎలా వెళ్ళగలము? మా ధైర్యం ఏమిటి? మా బలం ఏమిటి? మా దేవుడు మనకు తోడుగా వస్తున్నాడు అనేదే కదా. మరి నువ్వే రాకపోతే ఏ ధైర్యంతో మేము ముందుకు వెళ్ళేది? మేము వెళ్ళను, నేను కదలను. నువ్వు వస్తే నేను వస్తాను. దేవుడు అన్నాడు, సరే పదం. ప్రైజ్ ద లార్డ్. వస్తాను. మన ధైర్యం దేవుడేనండి. హల్లెలూయా. దావీదు మనుషులు చుట్టూ చూస్తూ దావీదు మీద నింద మోపారు. దావీదైతే పైన దేవుని చూస్తూ ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియులారా, కష్టకాలములో, శ్రమల కాలములో చుట్టూ చూడకండి, పైన చూడండి. మీకు సహాయము అక్కడి నుండి వస్తుంది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. పైన చూడండి. మనని ధైర్యపరిచే విషయాలు అక్కడనే ఉంది. మనం చుట్టూ మనుషులను చూస్తే, మన పరిస్థితులను చూస్తే మనం మరింతగా పిరికి వాళ్ళైపోతాం. మన పరిస్థితులు మరింత దిగజారిపోతుంది. కాబట్టి దేవుని వైపు చూస్తే పరిస్థితులు మెరుగవుతాయి, మనసులో ధైర్యం కలుగుతాయి. ఎంతో మంది కష్టాలను ఎదుర్కోలేక, సమస్యలను ఎదుర్కోలేక కృంగిపోయి నలిగిపోతున్నారు. వాక్యం అంటుంది సామెతలు 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. శ్రమల కాలంలో కృంగిపోతే ఇంకా దేని పనికిరావు నువ్వు. సో శ్రమల కాలంలో మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడ ఉంది? మన దేవునిలో ఉంది. మత్తయి సువార్త 14:27, మార్కు 6:50 మీరు గమనించండి. యేసుక్రీస్తు తుఫానులో ఇరక్కబోయి సముద్రములో ప్రాణ అపాయ స్థితిలో భయంతో వణికిపోతున్న శిష్యును చూసి చెప్పాడు యేసు ప్రభు, ధైర్యం తెచ్చుకోండి, నేనే. ప్రైజ్ ద లార్డ్. శిష్యులారా, ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను, ధైర్యం తెచ్చుకోండి. అపోస్తల కార్యములో 23:11 పౌలును చూసి దేవుడు అన్నాడు, పౌలా భయపడకు, ధైర్యం తెచ్చుకో, నేను నీతో కూడా వస్తున్నాను రోమా పట్టణానికి. నేను నీతో వస్తున్నాను, ధైర్యం తెచ్చుకో పౌలా. ప్రియులారా, ఎఫెసీయులకు 3:12 అంటుంది, దేవుని యందలి విశ్వాసము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నిబ్బరమైన మనసు కలిగి ఉండుడి, మీ దేవుడు మీకు సహాయం చేయును. హల్లెలూయా. సామెతలు 14:26 అంటుంది, దేవుని ఎడల భయభక్తి బహు ధైర్యం పుట్టించును. ఎవరైతే దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగి ఉన్నారో కష్టకాలమందు దుర్వార్తలకు వారు జడియరు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. కష్టాలకు సోలిపోరు, కష్టకాలమందు భయపడిపోరు, కృంగిపోరు. సింహము వలె నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. దావీదు ధైర్యం తెచ్చుకోలేదు. దావీదు భయపడలేదు, ఏడ్చాడు గాని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు దేవుని దగ్గర విచారించాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడంట దావీదు? 1 సమూయేలు 37. దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సేవకుడిని రమ్మని, దైవ సేవకుడిని రమ్మని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. నేను ఆ సైన్యాన్ని తరిమి పట్టుకొనగలనా? నువ్వు నాకు సహాయం చేస్తావా దేవా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. ఎంత అమూల్యమైన మాట, ఎంత అద్భుతమైన మాట. కష్టకాలమందు మనం దావీదు యొక్క చరిత్ర మొత్తం చదివితే యుద్ధ సమయమందును కష్టకాలమందును దావీదు దేవుని దగ్గర విచారణ చేసి ఆయన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళేవాడు. అందుకే ప్రతి కష్టకాలాన్ని
గెలవగలిగాడు. ప్రతి యుద్ధంలోనూ విజయం పొందుకున్నాడు. ఏ సోదరుడా, సహోదరి, నీ కష్టకాలం వచ్చిందా, శ్రమల కాలం వచ్చిందా, దేవుని యొద్ద విచారణ చేయి. ఆమేన్. దేవుని యొద్ద విచారణ చేయి. దేవుని యొద్ద విచారణ చేస్తే ఆయన నీకు మార్గం చూపిస్తాడు. చూడండి, కీర్తనలు 34:4 దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆమేన్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, దేవునితో సంప్రదింపులు చేశాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. మన దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, బ్రదర్, సిస్టర్, అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఇంకా 2వ సమూయేలు 22వ అధ్యాయము 7వ వాక్యములో దావీదు అంటాడు ఒక మంచి మాట. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవిలో చొచ్చెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా శ్రమలో, నా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు, నా మొర ఆయన చెవిలో పడింది. ఆయన ఏం చేశాడంట? 17వ వాక్యం నుండి చదువుతున్నాము. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశిలో నుండి బయటికి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చానయ్యా. అయ్యో, ఎటువంటి దేవుడైనా! నా శ్రమల కాలమందు నేను దేవునికి మొరపెట్టాను. ఇలారా, కష్టకాలాలు మిమ్మల్ని చుట్టుముట్టిందా? దేవునికి మొరపెట్టండి. ఆమేన్. దేవుని దగ్గర విచారణ చేయండి. దేవుని ప్రసన్నత, దేవుడు మనకు తోడున్నాడు అన్న ఆ సత్యము, దేవుని యొక్క వాగ్దానములు, ఆయన మాటలు మనకు ధైర్యాన్ని ఇచ్చి మనకొచ్చే సమస్యను ఎదుర్కొనేలాగా మనకు శక్తినిస్తుంది, ధైర్యం ఇస్తుంది, శక్తినిస్తుంది. ఆయన మాటలు మనకు శక్తినిస్తుంది, బలపరుస్తుంది. అని బైబిల్లో చూస్తున్నాం. సౌలు రాజు, ఆసా రాజు, వీళ్ళిద్దరూ కూడా వారికి కష్టకాలం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకుండా సౌలు రాజు ఏం చేశాడు? మంత్రస్థాని దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యాడు? హతమాయను. వాక్యం ఇలా రాసి ఉంది. 2వ దినవృత్తాంతములు 10:13 సౌలు రాజు కష్టకాలమందు దేవుని విచారణ చేయకుండా మంత్రస్థాని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి హతమాయను. ఆసా రాజు గురించి వ్రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతములు 16:12 ఆసా రాజుకు వ్యాధి వచ్చినప్పుడు అతను దేవుని దగ్గర విచారణ చేయకుండా వైద్యుల్నే నమ్ముకొనేను. ఒక వ్యక్తి మంత్రసాని, కర్ణ పిశాచి గల ఆ స్త్రీ నమ్ముకున్నాడు, ఒకడు వైద్యుల్నే నమ్ముకున్నాడు. దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఇద్దరు కూడా నాశనం అయిపోయారు. ప్రియులారా, మీకు మరలా చెప్తున్నాను, కష్టకాలాల్లో, శ్రమల కాలాల్లో దేవుని దగ్గర విచారణ చేయండి. ఆమేన్. ఆయన మీకు మార్గం చూపిస్తాడు, ధైర్యం ఇస్తాడు, ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. ఈ మనుషులందరూ, దావీదుతో ఉన్న మనుషులందరూ తమ కష్టాలు వచ్చేసరికి దావీదును నిందించారు. కానీ దావీదైతే దేవుని దగ్గర విచారణ చేశాడు. అతను ఎవరిని నిందించలేదు, ఎవరి మీద నేరం మోపలేదు. తన కష్టానికి కారణం ఏదైనా దాని నుండి పరిష్కారం దేవుడు మాత్రమే చూపగలడు అని దేవునికి మొరపెట్టుకున్నాడు, విజయం పొందాడు. అలా దావీదు దేవుని దగ్గర విచారణ చేసి, యెహోవా
నేను ఆ దండును తరిమి వెళితే వాళ్ళని గెలవగలనా, నాకు నువ్వు సహాయం చేస్తావా అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. ఆ మాటతో బలపడిన దావీదు తన మనుషులతో వారిని వెతుక్కుంటూ పోతూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి సమయంలో దేవుడు ఒక మహా అద్భుతాన్ని చేశాడు. ఏం జరిగిందంటే, వీరందరూ పోతూ ఉండగా అక్కడ ఒక పొలములో ఒక యవ్వనస్తుడు పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎత్తి చూస్తే నలిగిపోయి ఉన్నాడు. ఆ యవ్వనస్తుని తీసుకుని వచ్చి అతనికి అన్నం పెట్టి, నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి అతనికి సహాయం చేశారు దావీదు ఆయన మనుషులు. ప్రాణం దప్పరిల్లింది. ఎవర్రా నువ్వు అని అడిగితే, అయ్యా నేను ఒక ఐగుప్తీయుడిని, ఈ అమలేకీయుల్లో ఉన్న ఒక వ్యక్తికి నేను బానిసను. ఈ చోటికి వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగలేకపోయింది. ఇంక వీడు బాగుపడ్డాడని చెప్పి ఏం చేశాను, మా యజమాని నన్ను ఇక్కడనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. కొర ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్నాను, నన్ను బతికించారు అని దావీదును మొక్కాడు. అప్పుడు దావీదు, ఆ మనుషులు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉంటారు, నీకేమైనా తెలుసా, మాకు దారి చూపిస్తావా అన్నప్పుడు, చూపిస్తానయ్యా, నేను దారి చూపిస్తానన్నాడు. ఆ బానిస బాలుడు దావీదును ఆ సైన్యం దగ్గరకు, దండు దగ్గరకు నడిపించాడు. హల్లెలూయా. ప్రియులారా, కష్టకాలంలో దేవుడు మనకు సహాయం చేసే వారిని పంపిస్తాడు. మీకు తెలుసా, మనం కష్టకాలంలో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకములో అత్యంత బలహీనమైన వాటిని కూడా తీసుకుని వచ్చి దేవుడు మనకు సహాయం చేయనిస్తాడు. చూడండి, ఆ వ్యక్తి రోగిష్ఠయి తన యజమాని చేత విడువబడ్డాడు. దేనికి? చచ్చిపోననేసి, చస్తాడు ఇంకా అని వదిలేశాడు. సో చావడానికి వదిలివేయబడిన ఒక బానిస బాలుడిని దేవుడు బ్రతికించి అతని ద్వారా దావీదుకు దారి చూపించాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కార్యములు అగోచరములు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. సో కష్టకాలమందు దేవుడు మన కొరకు సహాయం చేయడానికి ఎవరినైనా దేన్నైనా ఆయన వాడుకుంటాడు. ఆమె ఆ రోజు 5,000 మందికి ఆహారం పెట్టేదానికి ఒక చిన్న బాలుని యొక్క ఆహారాన్ని యేసు ప్రభు వాడుకున్నాడు. ఏలియాను పోషించడానికి కాకులను వాడుకున్నాడు దేవుడు. ఒక బీద విధవరాల్ని ఉపయోగించుకున్నాడు దేవుడు. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, సంక్షోభంలో మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు ఎవరినైనా ఉపయోగించి మనకు సహాయం చేస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఎదురు చూడని చోటు నుండి, మనిషి నుండి మనకు సహాయం వస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26:15లో వాక్యం అంటుంది, ఉజ్జియా రాజు గురించి ఉద్దేశించి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము వచ్చుచుండెను. ఆమేన్. ఉజ్జియా రాజు స్థిరపడేంత వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం, అంటే ఎదురు చూడలేదు. వీళ్ళంతా మనకు సహాయం చేస్తారా, వీళ్ళు మనకు అండగా ఉంటారని ఎదురు చూడలేదు. అలాంటి వారి నుండి, అలాంటి చోటు నుండి దేవుడు సహాయాన్ని పంపించాడు ఆ ఉజ్జియా అనే వ్యక్తికి. అతడు బలపడ్డాడు, స్థిరపడ్డాడు. మా మామగారి గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. అత్యంత భయంకరమైన కష్టకాలం అతన్ని ఆవరించేసింది. చాలా బాధలో కృంగిపోతూ ఉన్నాడు. అతని ముఖం వికారంగా మారిపోయింది. అతని మనసంతా ఒకే ఆలోచన, చనిపోదాం, చనిపోదాం, మనం చాలా పెద్ద తప్పు చేసేసినాం, ఇంకా బ్రతకడానికి మనకు యోగ్యత లేదు, కుటుంబాన్ని నాశనం చేసుకునేసినాం, మన యొక్క బరువంతా పోయింది, మన పరిస్థితి అందరికీ తెలిసిపోయింది, ఇంకా బ్రతకడం వేస్ట్, నా వల్ల నా కుటుంబానికి, నా పిల్లలకు అవమానము అని మనసులో కృంగిపోయిన వాడే
చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చేసాడు. అతనికి దేవుని పట్ల అంతగా ప్రేమ భక్తి లేదు. ఏదో చర్చికి పోతాడు వస్తాడు అంతే, ఎప్పుడో ఒకసారి. దేవుని పట్ల భక్తి లేదు కాబట్టి అతని సమస్యలన్నీ అతని చుట్టూ ముట్టేసరికి తట్టుకోలేకపోయాడు. దీని నుండి బయటపడాలంటే చావే మనకు మార్గం అనుకొని పనికి వెళ్తానని చెప్పి తిరువల్లూరు బస్టాండ్లో దిగాడు. దిగి పగలంతా తిరిగి రాత్రికి వెళ్ళి రైల్వే స్టేషన్లో చేరుకున్నాడు. అక్కడ పోయేసి అనుకున్నాడు, రైలు కింద పడిపోతాడు. ఉదయం 4 గంటలకు ఆ ప్రాంతంలో పడిపోతే ఎవరికి తెలియదు. ఆయన అనుకున్నాడంట, మన ముఖమే కనిపించకూడదు, నుజ్జు నుజ్జు అయిపోవాలి మన దేహం. ఎవ్వరికి నేనంటే ఇది ఎవరో అని కనిపెట్టని స్థితిలో మన యొక్క బాడీ మారిపోవాలి, చెల్లా చెదరైపోవాలి మన యొక్క బాడీ పార్ట్లన్నీ. మనం ఇంకా ఉండకూడదని చెప్పి అనుకొని రాత్రంతా అక్కడే కూర్చొని ఏడ్చాడు. 4 గంటలకు ఇంకా చీకటి ఉంది, భయంకరమైన చీకటి. భౌతికంగా మాత్రమే కాదు, అతని మనసులోనూ చీకటి అలుముకుని ఉన్నది. దూరంగా వెళ్ళి పడిపోతామని చెప్పి రైల్వే స్టేషన్ నుండి ఆ పట్టాల మీద నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఆ చీకట్లో రైలు పట్టాల మీద నడిచిపోతా ఉంటే, ఏయ్ అబ్బాయి, ఎక్కడికి పోతున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతూ పదుల నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఆ చీకట్లో, నేనట బాత్రూమ్ పోతున్నానండి అనేసి అన్నాడు ఈయన. బాత్రూమ్ పోతున్నావా? బాత్రూమ్ పోవాలంటే ఇట్ట పోవచ్చు కదా, రైలు పట్టాల ఎందుకు పోతున్నావు? నువ్వు చావడానికే పోతున్నావు, ఆగక్కడ అని చెప్పి అతన్ని అదిలించాడు. దగ్గర పోయి చెయ్యి పట్టుకున్నాడు. ఎంత చెప్పినా వదలలేదు. నువ్వు రాపోదామని చెప్పి అతని బలవంతంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈడ్చుకుని వచ్చాడు. కూర్చోబెట్టి ఒక టీ తీసిచ్చాడు. తాగిన తర్వాత, ఏంటయ్యా నీ సమస్యలు, ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఇదిగో నాకు మాట చెప్పాడంట, నీ దేవుణ్ణి నమ్ముకో, ఈ కష్టాల నుండి బయటపడతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని చెప్పి పొద్దు పొడిచిన తర్వాత అతను మా మామగారిని తీసుకొని వచ్చి బస్ స్టాండ్కి తీసుకొని వచ్చి వాళ్ళ ఊరు వెళ్ళే బస్సు ఎక్కించి, ఇదిగో ఆయనే టికెట్ తీసి డబ్బులు ఇచ్చి పోయి ప్రశాంతంగా ఊరు చేరు, దేవుడు నీ సమస్యలన్నీ తీరుస్తారని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? దేవుడు పంపించిన దూతమ్మ. హల్లెలూయా! దేవుడు పంపించిన దూత. కష్టకాలంలో, శ్రమల కాలంలో మనం ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. భయపడకు, అధైర్యపడకు, కృంగిపోకు. నీ సమస్య నుండి, కష్టాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏదో ఒకటి ఆయన చేస్తాడు. ఆయన చెయ్యి విడువడు, ఆయన నిన్ను మరువడు. ఆయన మరిచే దేవుడు కాదు. మా అక్క పిల్లలు రాత్రి పగులు దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశారు. పిల్లలు ఒక పక్క, మా నాయన మార్చండి నాయన, మా నాయన జీవితాన్ని కాపాడండి అని చెప్పి పిల్లలు ఒక పక్క, మా అక్క ఒక పక్క, నా భర్తను కాపాడండి ప్రభువా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. దేవుడు వారి కన్నీళ్ళన్నిటిని చూచాడు. ఆయన చూచే దేవుడు తెలుసా మీకు? ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. దావీదు వెళ్ళాడు, వారితో యుద్ధం చేశాడు. వాక్యం అంటుంది 18:19లో, ఇలాగున దావీదు అమలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనేను, మరి అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును తిరిగి తెచ్చుకొనేను. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దావీదు సమస్తమును పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. దేవుడు తిరిగి ఇచ్చాడు. దావీదు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగి ఇచ్చాడు. ఏ సోదరుడా, సోదరి,
నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుని బిడ్డ, ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుడు అంటున్నాడు, మొత్తాన్ని నీకు తిరిగి ఇస్తాను. ఆమేన్. యోబు సమస్తమును పోగొట్టుకున్నాడు. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అయితే వాక్యం అంటుంది, యోబు పోగొట్టుకున్న వాటన్నిటినీ రెండింతలుగా, ఆమేన్, రెండింతలుగా తిరిగి పొందుకోనేను. రెండింతలుగా పొందుకోనేను. ఆరోగ్యము రెండింతలు, ఆయుష్కాలము రెండింతలు, మరలా పిల్లలు 10 మంది పుట్టారు, ఆస్తులు పాస్తులు అన్నీ కూడా రెండింతలుగా తిరిగి వచ్చింది. దేవునికి నమ్మకంగా బతికిన వ్యక్తి, ఆయన జీవితంలో సాతాను శోధన వలన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మొత్తాన్ని తిరిగి రెండింతలుగా పొందుకున్నాడు. నువ్వు ఏం పోగొట్టుకున్నావో బిడ్డ, వాటన్నిటిని దేవుడు నీకు తిరిగి రెండింతలుగా ఇస్తాడు. దావీదు వలే నువ్వు దేవుని మీద ఆనుకుంటే మొత్తం రెండింతలుగా ఇస్తాడు. ఆరోగ్యం పోగొట్టుకున్నావా? రెండింతలు ఇస్తాడు. గాయాలు పాలయ్యావా? రెండింతలు ఆరోగ్యం ఇస్తాడు. డబ్బులను పోగొట్టుకున్నావా? రెండింతలు ఇస్తాడు. గౌరవాన్ని పోగొట్టుకున్నావా? పరువును పోగొట్టుకున్నావా? దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథము 61:7లో, నీ అవమానమునకు ప్రతిగా రెండింతల ఘనతను నీకు ఇస్తాను. రెండింతల ఘనతను నీకు ఇస్తాను. నీ అవమానమునకు ప్రతిగా రెండింతల ఘనతను నీకు ఇస్తాను. ఎక్కడ నువ్వు తల దించుకున్నావో అక్కడే నిన్ను తల ఎత్తుకునేలా చేస్తానని జెఫన్యా 3:15-20లో దేవుడు అంటున్నాడు. నువ్వు ఎక్కడ తల దించుకున్నావో, ఏ ఏ స్థలంలో నువ్వు అవమానం పొందావో, అగౌరవం పాలయ్యావో, అక్కడంతా నేను నిన్ను గౌరవపరుస్తాను, ఘనపరుస్తాను, తల ఎత్తుకునేలా చేస్తాను. నీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తాను. ఎక్కడెక్కడ నీవు తల దించుకున్నావో అక్కడక్కడంతా. జకర్యా 9:12 ఒక మంచి వాక్యం ఉంది. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. అనగా కష్టకాలంలో ఉంటూ, శోధన కాలంలో ఉంటూ నా మీద నమ్మకంగా ఉన్న వారలారా, మీరు పోగొట్టుకున్న వాటన్నిటిని మీకు రెండింతలుగా ఇస్తాను, రెండింతల మేలు మీకు చేస్తాను. వీళ్ళారా, భయపడకండి, దిగులు పడకండి. ఆస్తులు పోయిందే, డబ్బులు మోసం చేశారే, ఆస్తులు మోసం చేశారే, ఆరోగ్యం పోయిందే, పరువు పోయిందే, గౌరవం పోయింది అని చెప్పి బాధపడకండి. దేవుని యందు నమ్మిక కలిగి ఉండండి. ఆయన మీద ఆనుకోనండి. ఆయన యొద్ద విచారణ చేయండి. ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన చెప్పినట్లుగా నడుచుకోండి. మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుడు రెండింతలుగా మీకు తిరిగి ఇస్తాడు. యోబుకి, దావీదుకి ఇచ్చాడు, యోబుకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, పేతుడికి ఇచ్చాడు, హిజ్కియాకి ఇచ్చాడు. ఎవరెవరు ఏదేది కోల్పోయి దేవుని దగ్గర ఏడ్చారో, ఏడ్చిన వాళ్ళందరూ తిరిగి రెండింతలుగా పొందుకున్నారు. నువ్వు పొందుకుంటావు, నువ్వు పొందుకుంటావు. నువ్వు కోల్పోయిన వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఇస్తాడు. చివరిగా ఒక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం మనం తెలుసుకొని ముగించుకుందాం. అవును, ఇంత పెద్ద కష్టం దావీదుకి ఎందుకు వచ్చింది? చాలా ముఖ్యం అది. ఇంత పెద్ద కష్టం దావీదుకు ఎందుకు వచ్చింది? నీ జీవితంలో ఆ కష్టం ఎందుకు వచ్చింది? నువ్వు ఎందుకు దాన్ని పోగొట్టుకున్నావు? నీ జీవితంలో కష్టాల వెంబడి కష్టాలు ఎందుకు వస్తా ఉంది? ఆలోచిస్తున్నావా? కారణం తెలియాలన్నా నీకు? ఇదిగో కారణం. దావీదు జీవితంలో ఇంత పెద్ద కష్టం దేనికి వచ్చిందో తెలుసా? 1 సమూయేలు 27వ అధ్యాయము 1వ వాక్యము దానికి జవాబిస్తుంది. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. ఎస్కేప్ అయిపోయినాడు. ఎక్కడి నుండి? ఇజ్రాయేల్ నుండి ఫిలిష్తీయుల దేశానికి ఎస్కేప్ అయిపోయాడు, సౌలుకు భయపడి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని చిత్తమనే వలయం నుండి దాటి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తమనే వలయము నుండి
దాటి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం నుండి దాటి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం ఏమిటి? ఇజ్రాయెల్లో ఉండాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సౌలు తరిమినా, వాళ్ళ మనుషులు తరిమినా, ఇజ్రాయెల్లో ఉండాల్సిందే. నేను నిన్ను కాపాడుతాను. ఇది వరకు కాపాడిన వాడు నీకున్న కాపాడడా? కానీ దావీదు ఇక్కడ తెలివి తక్కువ పని చేశాడు. ఇక్కడే ఉంటే సౌలు నన్ను చంపేస్తాడు, కాబట్టి మనం ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళిపోతే శత్రువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుకున్నాడు. దేవునికి ఇష్టం లేని చోటది, దేవునికి ఇష్టం లేని మనుషులు వారు. అసలు దావీదుని ఎన్నుకున్నదే దేవుడు ఆ ఫిలిస్తీయులను నాశనం చేయాలనేసే. కానీ దావీదు వాళ్ళతో కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తా ఉన్నాడు. అందుకే దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇలారా, ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ద విల్ ఆఫ్ గాడ్. ఈ లోకంలోనే సురక్షితమైన స్థలం ఒకటి ఉందంటే అది దేవుని చిత్తంలో ఉండడమే. దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళిపోయిన వారందరూ సమస్తాన్ని పోగొట్టుకున్నారు. దావీదు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత నయోమి పోగొట్టుకునింది, అబ్రహాం పోగొట్టుకున్నాడు. ఎవరెవరు దేవుడు ఉండమన్న చోటు నుండి ఉండక కష్టాలను చూసి ఎస్కేప్ అయిపోయినారో, ఎస్కేప్ అయిన వాళ్ళు అందరూ కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నారు. ఏ సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఎందుకు దాన్ని పోగొట్టుకున్నావు? ఎందుకు దీన్ని పోగొట్టుకున్నావు? ఎందుకు నీ కష్టాలు వెంబడి కష్టాలు? నువ్వు అనుకుంటున్నావు అది సరిలేదు, ఇది సరిలేదు, వాస్తు సరిలేదు, టైం సరిలేదు, లేకపోతే ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు, ఇది ఈశాన్య మూలంలో ఉండాల్సింది, ఇది ఈ పొయ్యి ఇక్కడ ఉండకూడదు, దీనివల్ల ఈ కష్టాలు వస్తా ఉంది నన్ను అనుకుంటున్నావు. అది సరిలేదు, ఇది సరిలేదు కాదు, నువ్వు సరిలేదు. నువ్వు సరిలేదు. నువ్వు కానీ సరిగ్గా దేవుని చిత్తంలో ఉంటే నీ చుట్టూ అన్ని సరైపోతుంది. నువ్వు కానీ బాగుంటే నీ చుట్టూ అన్ని బాగైపోతుంది. నువ్వు బాగులేక, నువ్వు దేవుని చిత్తంలో లేక, నా కష్టానికి కారణము దో వాళ్ళు, దో వీళ్ళు, దో అది, దో ఇది అనేసి ఇతరుల మీద నెపం వేస్తున్నావు, నిందలు వేస్తూ ఉన్నావు. నీ కష్టానికి కారణము, నీకొచ్చిన శ్రమలకు కారణము నువ్వు ఎక్కడో దారి తప్పావు. నీ కుటుంబానికి అందుకే ఈ కష్టం వచ్చింది. వీళ్ళారా, మనం కష్టాల నుండి ఎస్కేప్ అయిపోవాలని చూడకూడదు. కష్టాల నుండి మనల్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. కష్టాలు మనల్ని రూపించదు, మనం ఎవరో మనకు తెలియజేస్తుంది. మనం ఎవరో మనకు తెలియజేస్తుంది. నేను ముందే చెప్పాను కదా, దేవుని వాక్యం అనే చన్నీళ్లతో మనం శుభ్రం కానప్పుడు దేవుడు మనల్ని కన్నీళ్లతో శుభ్రం చేస్తాడు. గాయములు చేయు దెబ్బలు మనుషుల అంతరంగములలో వెళ్ళి హృదయమును శుద్ధి చేయును. ఒక్కసారి నీ కష్టానికి కారణము ఏంటో, నువ్వు ఎక్కడో దారి తప్పావు, ఎక్కడో నువ్వు దేవుని చిత్తాన్ని దాటి బయటికి వెళ్ళావు. అందుకే ఈ కష్టాలు, ఈ శ్రమలు నిన్ను ఒకదాని వెంట ఒకటి వస్తా ఉంది. అది ఏంటో తెలుసుకో. దావీదు తెలుసుకున్నాడు. తెలుసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి మరలా ఇజ్రాయేలుకు వచ్చేసాడు, హెబ్రోనుకు వచ్చేసాడు. దావీదు ఇప్పుడు దేవుని చిత్తములోనికి తిరిగి వచ్చేసాడు. రాజు అయిపోయినాడు. తిరిగి వచ్చినాడు, రాజు అయిపోయినాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నవాడు సమస్తాన్ని పొందుకొని రాజు అయిపోయినాడు. గొప్ప సత్యం చెప్పనా మీకు? ఈనాటికి గొప్ప సత్యం చెప్పనా? మన దేవుడు రెండో తరుణాన్ని ఇచ్చే దేవుడు. దారి తప్పిపోయినంత మాత్రాన వదిలిపెట్టేవాడు కాదు. ఎలాగైనా మనతో మాట్లాడి కష్టకాలంలో మనకు సహాయం చేసి తిరిగి మనల్ని ఏం చేస్తాడు? తన చిత్తంలోనికి, తన రెక్కల చాటులోనికి తీసుకుని వచ్చుకుంటాడు ఆయన. అందుకే ఈ కష్టాలను అనుమతించాడు. చెప్పి చూశాడు, వినలేదు. కాబట్టి కష్టాలనైనా పంపించి నా బిడ్డను తిరిగి తీసుకుని వచ్చుకుంటాము మన దగ్గర కనేసి దేవుడు ఆ కష్టాలని అనుమతించాడు. సరి చేసుకో, దేవుని దగ్గరకు వచ్చేసేయి. నువ్వు ఎక్కడో ఏదో ఒక విషయంలో దేవుని చిత్తాన్ని దాటి బయటకు వెళ్ళిపోయినావు సోదరుడా, సోదరి. అందుకే నీకు ఈ కష్టాలు. అది ఏంటో తెలుసుకో, సరి చేసుకో, మరలా దేవుని చిత్తంలోనికి వచ్చేసేయి. మన దేవుడు ఆ చిన్న కుమారుని తండ్రి ఎలా హక్కున చేర్చుకుని ఆదరించాడో ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మరలా ఆదరించి
బలపరుస్తాడు. దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. కష్టాలు దేవుడు మనకు అనుమతించడానికి కారణము, కష్టాల్లో దేవుడు మనకు సహాయం చేయడానికి కారణము ఇదే. ఆయన చిత్తంలోనికి మనం వచ్చేసేయాలి. యోబులో భక్తుడు అన్నాడు, గాయపరిచేది ఆయనే, గాయం కట్టేది ఆయనే. వాక్యముతో వినని వారికి వాతలతో వినిపిస్తాడు. వాక్యముతో వినని వారికి వాతలతో వినిపిస్తాడు. నాకు ఒక వాత వేశాడు. నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను, సరి చేసుకున్నాను. నీ కష్టాలను వేస్ట్ చేయొద్దు. ఆ కష్టాలతో దేవుడు ఏదో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో నువ్వు సరి అవ్వాలి, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, జీవితాన్ని మార్చుకో.